గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టి కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. బాధిత సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, శివరామకృష్ణ మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్లు జప్తు రిలీజ్ చేస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికి జప్తు రిలీజ్ చేయలేదని, అమ్ముకునే హక్కు కల్పించాలని కోరారు. బాధితుల ఆవేదన అనేక సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ కంపెనీలో డబ్బులు కట్టినందుకు ప్రభుత్వాల చుట్టూ తిరిగి వేసారి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న బంధువులు 2015 జనవరి 1వ తారీఖు కంపెనీ మూతపడితే అగ్రిగోల్డ్ సంస్థలో తినకో వాళ్ళు జీవితానికి ఒక ఇల్లు అని చెప్పేసి కట్టుకున్న డబ్బుల్ని ప్లాట్లు రిజిస్టర్ అయినవి కూడా 1995 నుంచి 2014 రిజిస్టర్ అయిన ప్లాట్లను కూడాను ప్రభుత్వం జప్తు చేసింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి వాళ్ళు 2015 నుంచి మేమేం పాపం చేసాం, 2014 వరకు ఇల్లు కట్టుకొని ముగ్గురు అమ్ముకుంటే కూతురు కట్నం కింద ఇచ్చుకుంటే ఆ ప్లాట్లు అమ్ముకోవడానికి జప్తు చేశారు. ఇవాళ ప్రాణం మీదకి వచ్చినా కూడా 20 లక్షల రూపాయల ప్లాటు, 10 లక్షల రూపాయలు కూడా అమ్ముకోవడానికి లేదు. ఈ రోజున మేము గుంటూరు జిల్లాలో ఉన్న ఒకే ఒక ప్లాటు చేబ్రోలు వెంచర్ అగ్రిగోల్డ్ హనుమా వెంచర్లో మేము ప్లాట్లు కొనుక్కున్నాం. బాధితుడిగా నేను శ్రీనివాస్ అనే వ్యక్తిని ఒక బాధితుడిగా నా 3 ప్లాట్లు కొనుక్కున్నాం. నాతో పాటు అనేక మంది చాలామంది కొనుక్కున్నారు. మిత్రులు, శ్రేయభిలాషులు, అనేక ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కోటీశ్వరులు ఎవరు లేరు ఇక్కడ. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే, సరే 2015లో ప్రభుత్వం జప్తు చేసినప్పుడు, సీజ్ చేసినప్పుడు కంపెనీని వాడు చేతకాక అగ్రిగోల్డ్ కంపెనీ వాడు చేసిన మోసానికి మేము బలైపోయాం. ఆ మోసాన్ని బలైపోయినప్పుడు అప్పుడున్న కుటుంబరావు గారు, ఇప్పుడు కూడా కుటుంబరావు గారు ఉన్నారు, నరసింహమూర్తి గారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ నరసింహమూర్తి గారు, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అగ్రిగోల్డ్ ఆస్తులు 7,500 కోట్లు ఉన్నాయి, డబ్బులు కట్టితే 2015లో సంగతి. ఆ డబ్బులు ఎట్టి అందరూ డబ్బులు వస్తాయి, రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకి జప్తు రిలీజ్ చేస్తాము, అగ్రిమెంట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే స్టేట్మెంట్ ఇచ్చారు. గడిచి 11 ఏళ్ళు అవుతుంది. రీసెంట్గా ప్రభుత్వం అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చేదో తిప్పలపడి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఇస్తామని చెప్పేసి ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు. మేము 23 సార్లు హైకోర్టుకి వెళ్ళాం. ద్వారకా తిరుమల గారు కోర్టులో మీరు ఇంప్లీడ్ అయ్యాం. మా ఇంప్లీడ్ పిటిషన్ కూడా తీసుకొచ్చి వాళ్ళు అన్ని కేసులు ఏలూరు కోర్టుకి ఇచ్చారు. 25 సార్లు హైకోర్టుకి వెళ్ళాం. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. మళ్ళీ కొత్త కోర్టులు పెట్టారు, కొత్త చట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం చేస్తుంది, మీరు తీసుకున్న నిర్ణయం ఓకే, డిపాజిట్దారులకు 6,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కోసం గత ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంది. మరి ఆ రోజున కోర్టులోకి ఇవాళ జిల్లా సాధికారత సంస్థలో అనేక మంది, లక్షల మంది బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లు అడ్రస్ లేవు. మళ్ళీ ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయింది తెచ్చా మాకు ఇమ్మని చెప్తే వాళ్ళకి 3 సార్లు కలిసి సిఐడి వాళ్ళకి 6 నెలల 3 సార్లు, గడిచిన 12 ఏళ్లలో 18 సార్లు సిఐడి ఆఫీస్ మెట్లు ఎక్కాం. మేము ఇచ్చి గోతాలు ఇదిగోండి, గోతం మీకు చూపించాలా, ఈ గోతం కాగితాలు మా అగ్రిగోల్డ్ యొక్క ప్లాట్లు అగ్రిమెంట్లు కట్టి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు, అగ్రిమెంట్లు ఉన్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ పెండింగ్ పెట్టి వాళ్ళ జీవితాలపైన డాక్యుమెంట్ ఈ గోతం ఉన్నాయి. ఇన్ని గోతాలు కలెక్టర్ ఆఫీస్కి గోతం ఇచ్చాం, సిఐడికి గోతం ఇచ్చాం, హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో గోతం ఇచ్చాం, కొన్ని లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ ప్రభుత్వం గడిచిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, లేక సిఐడి వాళ్ళు కానీ, లేక ప్రభుత్వం యొక్క నేరుగా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అగ్రిగోల్డ్ కంపెనీలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వెంటనే రిలీజ్ చేసేసి వాళ్ళకి అమ్ముకున్న రైట్ వాళ్ళకి ఇవ్వట్లా. మరి దాన్ని ఎందుకు తాత్సారం చేయాలి? అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా మధ్యతరగతి వ్యక్తులు. తినకో అగ్రిగోల్డ్ సంస్థని నమ్మి ఆ రోజున వాళ్ళు వేసినటువంటి వెంచర్లో ఉడా వెంచర్ అని చెప్పేసి అని 40 ఫీట్ రోడ్ అని, ట్రీ ప్లాంటేషన్ అని, వెంచర్స్కు కావాల్సినటువంటి మొత్తం అనుమతులతోటి మేము తీసుకొని వచ్చున్నామని చెప్పేసి అని మాకు నమ్మబలికి ఆ రోజున మాకు ఫ్లాట్లు అమ్మారు. మేము ఆ రోజున ఫ్లాట్లు కొనుక్కొని ఉన్నాం. ఆ రోజున కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు 2015లో జప్తు చేశారు. సిఐడి వాళ్ళు జప్తు చేసి ఈ నేటికి 12 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 12 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి మా తోటి సహచరులందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకుందామని చెప్పేసి అని ఇక్కడికి రావడం జరిగింది.